యశ్వంత్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఎంటెక్ వరకు చదివి తన తెలివితేటలతో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మొదటి నుంచి అతనిది కష్టపడే తత్వం. కంపెనీలో ఉద్యోగానికి చేరినప్పటి నుండి తన పనిని తాను కంపెనీ అంచనాలకు మించి చేసేవాడు. దాంతో మొదటి సంవత్సరమే బెస్ట్ ఎంప్లాయీగా అవార్డు కూడా తీసుకున్నాడు. ఇదంతా జరగడం వల్ల ఆ కంపెనీ చైర్మన్ ఉపేంద్ర వర్మ దృష్టిలో పడ్డాడు అతను. వెరీ గుడ్ యంగ్ మ్యాన్, జాయిన్ అయిన మొదటి సంవత్సరమే నువ్వు ఈ అవార్డు సంపాదించావంటే ఎంత కష్టపడతావో తెలుస్తోంది. నన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి నా వంతుగా ఏదైనా చేయాలి కదా సార్. అంతకు మించి నాకు వేరే మోటివ్ ఏమీ లేదు. ఇంప్రెసివ్. ఈ కంపెనీకి ఎంతో మంది ఎంప్లాయీస్ వచ్చారు వెళ్ళారు, కానీ నీలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు. కీప్ ఇట్ అప్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరుసటి రోజు, యష్, నిన్న చైర్మన్ గారి అప్రైజల్తో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటూ మొదలుపెట్టాడు విష్ణు. ఆయన్ని కలవడానికి చాలాసార్లు పర్మిషన్ కూడా దొరకదు. అలాంటిది స్వయంగా నాతో 4 మాటలు మాట్లాడారని నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా. ఒరే యష్, నేనొక మాట చెప్పనా? నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టాల్సిన వాడివిరా. సొంతంగా కంపెనీ పెట్టి దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా ఉంది నీకు. ఆశలు ఆకాశంలో ఉంటే సరిపోదు, కాళ్ళు భూమి మీదే ఉంటాయి. అది తెలుసుకుని ప్రవర్తించాలి మనం. అదైతే నిజమే. మన మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పుడూ ఇంతే. అంతా బాగానే ఉంది, కానీ నిన్న పార్టీలో నీ మొహం ఎందుకురా డల్గా అనిపించింది? ఏంటి విషయం? పార్టీకి అందరూ వచ్చారు, కానీ స్రవంతి రాలేదు కదరా. ఓహో, నీ డార్లింగ్ రాలేదని మొహం వాడిందన్నమాట. ఈరోజు ఆఫీస్కి వచ్చిందిరా, వెళ్ళి మాట్లాడు. నేనా? ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ ఉంటావు? ప్రపోజ్ చేస్తేనే కదా తనకు తెలిసేది. లేదురా, నాకు భయమేస్తుంది. కర్మ, చైర్మన్ గారు స్వయంగా నిన్ను మెచ్చుకున్నారు. బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా ఇచ్చారు. ఈ విషయం కోసమైనా తను ఇంప్రెస్ అవుతుందిరా. నాకా నమ్మకం లేదు. తనేదో కంపెనీకి వైస్ చైర్మన్ లాగా మాట్లాడడానికి వెళితే కాళ్ళు మీద కాలేసుకొని ఏంటి అంటుంది. ఎప్పుడు సరదాగా మాట్లాడదు. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే అంతే సంగతి. మరి అంత పొగరుబోతు మీద నీకు ప్రేమ ఎందుకురా? అది పొగరు కాదురా, హుందాతనం. అందరికీ రాదు, అది పుట్టుకతోనే అబ్బుతుంది. అయితే జీవితాంతం ఇలా వన్ సైడ్ లవర్గా మిగిలిపోతావు, అంతేనా? ఏమో, నాకేం రాసి పెట్టుందో ఎవరికి తెలుసు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తన అందం, హుందాతనం, తనలో ఉన్న మంచితనం అవి నేను ఎవ్వరిలోనూ చూడలేదు. బ్రహ్మ తనని ఏ చిన్న లోపం కూడా లేకుండా చెక్కాడు, శరీరానికి మనసుకు కూడా. అబ్బో, స్రవంతి పేరు చెప్పగానే కవిత్వం పొంగుకొస్తుంది నీలో. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా స్రవంతి అక్కడికి వస్తుంది. ఏంటి, నా పేరు వినిపించింది మీ క్యాబిన్ నుంచి? నువ్వు కాదు స్రవంతి, వేరే ఓ అమ్మాయి మా ఊర్లో స్రవంతి అని, తనకేదో జాబ్ కావాలంట, నాకు కాల్ చేసింది. అదే మాట్లాడుకుంటున్నాం. ఓహో, క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే మన కంపెనీకే ఇంటర్వ్యూకి రమ్మను, నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వేమైనా చైర్మన్ కూతురువా? హ్యాండిల్ చేస్తుందంట అన్నాడు విష్ణు. స్రవంతి అతన్ని కోపంగా చూసి, టైం వస్తుంది, అప్పుడు నువ్వు నా ముందు చేతులు కట్టుకొని నిలబడతావు చూడు అంటూ ఛాలెంజ్ విసిరి అక్కడి నుంచి పొగరుగా వెళ్ళిపోయింది. చూసావారా దానికెంత పొగరో? మనతో సమానమైన హోదాలో ఉద్యోగం ఉంటేనే ఇలా ఉంది. పొరపాటున దీనికి ప్రమోషన్ వస్తే మన నెత్తి మీద ఎక్కి ఆడుతుందిరా. తమరేమో జీవితాంతం ఇంట్లో పెట్టుకొని పూజించాలనుకుంటున్నారు. నీ తోలు ఒలిచి డోలు వాయిస్తుందది. రేయ్, తప్పురా. అమ్మాయిని అది ఇది అనకూడదు. పైగా తను నేను ప్రేమిస్తున్న అమ్మాయి. అలాగా సార్, అయితే కొంచెం దాని నోటికి కళ్ళెం వేయండి చేతనైతే. అలా స్రవంతి విషయంలో కంపెనీ స్టాఫ్ అభిప్రాయం వేరుగా ఉన్నప్పటికీ యశ్వంత్ మాత్రం ఆమె మీద ప్రేమను పెంచుకుంటూనే వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు ఉపేంద్ర వర్మకి ఆరోగ్యం సరిగా లేదని పలకరించడానికి వెళ్ళాడు యశ్వంత్. ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. మీరు ఇలా బెడ్ రెస్ట్లో ఉండేలా చూడడం ఇబ్బందిగా ఉంది సార్. మనిషి అన్నాక వయసు అవక ఆగుతుందా ఏంటి? వయసుతో పాటు సమస్యలు కూడా పెరుగుతాయి. నిజానికి నేనే నిన్నిక్కడికి పిలిపించాలి అనుకున్నాను. ఎందుకు సార్, ఏదైనా ముఖ్యమైన పనుందా? అవును యశ్వంత్, నాకు ఒక్కగానొక్క కూతురు, మన కంపెనీకి వారసురాలు. మనిషి జీవితానికి, ఆయుష్కి గ్యారంటీ ఏముంది చెప్పు? ఉన్న ఫలంగా నాకేదైనా అయితే నా కూతురు, మన కంపెనీ రెండింటి పరిస్థితి ఏంటా అని నాకు దిగులుగా ఉంది.
అలాంటి మాటలు మాట్లాడొద్దు సార్. ఎంతో మందికి ఉపాధినిచ్చి వాళ్ళ జీవితాలు నిలబడ్డానికి కారణమయ్యారు మీరు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. నీదింత మంచి మనసు కాబట్టే నా దృష్టిలోకి వచ్చావు నువ్వు. నాకేం అర్థం కాలేదు సార్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మన కంపెనీకి నా తర్వాత చైర్మన్వి కావాలి. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? ఇందులో జోకేముంది యంగ్ మ్యాన్? అది కాదు సార్, నేను మరో అమ్మాయిని అని చెప్పబోతుండగానే ఉపేంద్ర తన కూతుర్ని పిలుస్తాడు. యష్, చూడు, తనే నా కూతురు స్రవంతి అంటాడతను. యశ్వంత్ ఒక్కసారిగా నోరెళ్ళబెడతాడు. స్రవంతి అతని వంక సీరియస్గా చూస్తోంది. సార్, స్రవంతి మీ కూతురేంటి? తను మన ఆఫీస్లో ఎంప్లాయీ కదా. తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఒక మామూలు ఎంప్లాయీగా పనిచేస్తుంది మన కంపెనీలో. అమ్మో, నేను చైర్మన్ గారి కూతుర్ని ప్రేమించానా? నా అదృష్టం బాగుండి నోరు తెరిచి విషయం పూర్తిగా చెప్పలేదు. స్రవంతి, నేను నిన్న చెప్పాను కదా, యశ్వంత్కి నీకు పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నానని. మీరిద్దరూ ఎక్కువ వాదించకుండా ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. కానీ డాడీ, ప్లీజ్ అమ్మా, నాకు ఎక్కువగా మాట్లాడడానికి ఓపిక లేదు, అర్థం చేసుకో. ఓకే డాడీ, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. స్రవంతి తన అంగీకారం తెలపడంతో ఉపేంద్ర సంతోషించాడు. యశ్వంత్ మాత్రం గాల్లో ఎగురుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. స్రవంతి నా బాస్ కూతురు, నేను ప్రేమించిన అమ్మాయి, పైగా ఇప్పుడు నాతో పెళ్లి కొప్పుకుంది. ఒరే యశ్వంత్, తంతే బూరెల బుట్టలో పడ్డమంటే ఇదేనేమోరా అంటూ గాల్లోకి చూస్తూ ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడు. స్రవంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉపేంద్ర వర్మ యశ్వంత్ ముందు చిటికెలు వేసి, ఏంటి పైకి చూస్తూ నవ్వుతున్నావు, ఏమైంది అన్నాడు. యశ్వంత్ అతని చేతులు పట్టుకొని, సార్, మీరు నిజంగా దేవుడు సార్, నా పాలిట దేవుడు, అంతే అంటూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ యశ్వంత్కి ఆనందం ఎక్కువైపోయింది. ఈ వయసులో పెళ్లి గురించి ఆ మాత్రం కలలుంటాయిలే అనుకొని ఊరుకున్నాడు. యష్ అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళి విష్ణు దగ్గర కూర్చొని, ఒరే విష్ణు, నీకొక బ్రహ్మాండమైన న్యూస్ చెప్పాలరా. ఏంట్రా అది? స్రవంతిని ఇలా యాక్సెప్ట్ చేసిందా ఏంటి? యాక్సెప్ట్ చేయడం ఏంట్రా, మా ఇద్దరికి పెళ్లి కూడా కుదిరిపోయింది. అరే వా, ఎలారా అలా? నీకో విషయం తెలుసా? స్రవంతి మనలా మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు, చైర్మన్ గారి ఒక్కగానొక కూతురు. ఒరే యష్, పొద్దున్నే మందు కొట్టొచ్చావా ఏంటి? నీ మొహన్ రా, నిజంగానే స్రవంతి ఈ కంపెనీకి వారసురాలు, కాబోయే చైర్మన్ అంటూ షాక్ అయ్యాడు విష్ణు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ పిల్ల మామూలు అమ్మాయిలా లేదురా అని. చైర్మన్ గారి కూతురు కాబట్టే తనకంత హుందాతనం, దర్పం ఉన్నాయి. మనకి తెలియక మనం ఏదేదో అనుకున్నాం. ఏంట్రా విష్ణు, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఇంకేం మాట్లాడాలిరా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. వారం రోజుల క్రితం నేను స్రవంతిని ఎన్ని మాటలు అన్నాను. సారీ, చైర్మన్ గారి కూతుర్ని ఎన్నేసి మాటలు అన్నాను. నా ముందు నువ్వు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వస్తుందని తను నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే నేను చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం మనసులో పెట్టుకుంది. నన్ను చంపేస్తుందిరా యష్, నాకు భయం వేస్తోంది. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి. నేనా? ఛాన్సే లేదు. నాకు కాబోయే భార్యని, ఈ కంపెనీకి ఫ్యూచర్ చైర్మన్ని నోటికొచ్చినట్లు వాగావు. నీకు ఆ మాత్రం శిక్ష పడాలే. రేయ్ మిత్రద్రోహి, నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిసినా కంపెనీలో ఒక్కరికైనా చెప్పానారా? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అడిగితే నువ్వు ఒక కథల్లి చెప్పావు. అయినా నేనేమైనా చెప్పానా? ప్రతిసారి నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను కదరా, నన్ను ఇంత పెద్ద సమస్యలో తోసేస్తావా ఒంటరిగా? రేయ్, నీకు దండం పెడతానురా, నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. సర్లే, ఎక్కువగా ఎడవకు. ఎలాగో నాకు కాబోయే ఆవిడే కదా, నేను చెప్తే వింటుందిలే. అమ్మయ్య, ఇప్పుడు కాస్త ప్రాణం లేచి వచ్చిందిరా నాయన. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా విష్ణు? అదృష్టవంతుడు సముద్రంలో పడితే అరటి బోదె పట్టుకొని కూడా ఈదుకుంటూ వచ్చేస్తాడంట. నీకు అదృష్టం దయ్యం పట్టినట్లు పట్టింది, అందుకే వెళ్ళి చైర్మన్ గారి అమ్మాయి ఒళ్ళో పడుతున్నావు. నాకు దరిద్రం సున్నం కొట్టినట్టు అంటుకుంది, అందుకే ఆ పిల్ల దగ్గర నోటికొచ్చినట్టు వాగి ఇరుక్కుపోయాను. విష్ణు పరిస్థితి చూసి యశ్వంత్ కడుపుబ్బా నవ్వుకున్నాడు. నవ్వి నవ్వి అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. అతనికి ఏం తెలుసు ఆ కన్నీళ్లు శాశ్వతంగా మిగలబోతున్నాయని? సూర్యాపేట యశ్వంత్ సొంత ఊరు. అతను ఆ ఊరు వదిలి వచ్చి 6 ఏళ్లు దాటిపోయింది. ఓ రోజు ఆ ఊర్లో ఉంటున్న కాత్యాయని అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ గుమ్మం దగ్గర పడిపోబోతుంది. అప్పుడే ఓ 22 ఏళ్ల అమ్మాయి వచ్చి చెయ్యి అడ్డం పెట్టి ఆమెను పట్టుకుంటుంది. గౌరీ,
నువ్వా? అవునత్తా. అయినా నీకెన్నిసార్లు చెప్పాను, ఇలా బిందెలు మోయొద్దు, నేనొచ్చాక నీళ్లు లోపల పెడతానని. నా కోసం ప్రతిసారి నువ్వెలా వస్తావు చెప్పు? నీకు మాత్రం పనులుండవా? నాకేం పనులుంటాయత్తా? చదువెలాగో అయిపోయింది, ఖాళీగా ఉంటున్నాను. ఖాళీ సమయంలో నీ దగ్గరకొచ్చి నీకు సేవ చేసుకోవడమే నాకిష్టం. ప్రపంచమంతా నన్ను వదిలేసింది, నువ్వు మాత్రం వదలవానే? ఎవరు వదిలేశారు ఇప్పుడు నిన్ను? నీ కొడుకు గురించేనా? వస్తాడత్తా, ఏదో ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నాకా నమ్మకం లేదే గౌరీ. సవతి కొడుకని కోపంతో చిన్నతనంలో వాడిని ఎన్నో హింసలు పెట్టాను. కాస్త పెద్దయ్యే వరకు భరించి ఇంట్లో నుంచి పారిపోయాడు. కొడుకు ఇంట్లో లేడన్న దిగులుతో మీ మామయ్య చనిపోయాడు. నేను చేసిన పాపమే నాకు తగిలినట్టయింది. ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. వాడు మళ్ళీ తిరిగి వస్తాడని నేను అనుకోవడం లేదు. వస్తాడత్తా, తప్పకుండా వస్తాడు. యష్ తిరిగి వస్తేనే నా ప్రేమ గెలుస్తుంది. తన కోసం 6 ఏళ్లుగా పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య తను సిటీలో ఉంటున్న విషయం, ఓ కంపెనీలో పనిచేస్తున్న విషయం తెలుసుకున్నాను. ఎలాగోలా కబురు పెట్టి తనని ఇక్కడికి రప్పిస్తాను అని మనసులో అనుకుంది గౌరీ. ఏంటే గౌరీ, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కువగా దిగులు పెట్టుకోకు. నీ కొడుకుని నేనే ఇక్కడికి రప్పిస్తాను. నీ చేతుల మీదుగానే తన పెళ్లి కూడా జరుగుతుంది. అంత అదృష్టం దక్కాలే కానీ నా కొడుకుని నీకే జత చేస్తానే గౌరీ. ఆ మాట వినగానే గౌరీ మనసు రెక్కలు తొడుక్కుంది. ఆనందంగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాలువ గట్టు దాకా. చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసుకొని గట్టు మీద నిలబడి, ఐ లవ్ యూ యశ్వంత్, వినబడుతోందా? నీకోసం ఇక్కడ వెయిటింగ్, తొందరగా రా అంటూ గట్టిగా అరిచింది. తన అరుపులు వినబడినట్టుగానే కంపెనీలో పనిచేసుకుంటున్న మన యశ్వంత్కి గట్టిగా పొలమారింది. యష్, కొన్ని నీళ్ళు తాగరా? ఎవరో నిన్ను బలంగా తలుచుకుంటున్నట్టున్నారు. నన్ను తలుచుకోవడానికి ఎవరు మిగిలారు? ఎప్పుడైనా తలుచుకుంటే గౌరీ తలుచుకుంటుంది. ఆ ఊర్లో ఉన్నప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. తనని కాంటాక్ట్ చేస్తే మళ్ళీ ఆ పిన్ని ఊసి తెలుస్తుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు అనుకున్నాడు అతను మనసులో. ఆ రోజు నుంచి సరిగ్గా 1 రోజుల తర్వాత ఉపేంద్రవర్మ తన కూతురికి యశ్వంత్కి రిజిస్టర్ మ్యారేజ్ జరిపిస్తాడు. అదేంటి సార్, కోట్ల ఆస్తి ఉండి పెళ్ళింత సింపుల్గా జరిపించారు? శ్రవంతి మొండి పట్టింది యశ్వంత్ పెళ్ళి ఇలాగే జరగాలని. పోనీ అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దామంటే నేను రేపే అమెరికా వెళ్తున్నాను, ఇప్పట్లో రాలేకపోవచ్చు. అలాగా, సరే సార్. అలా శ్రవంతి యశ్వంత్ల పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరికీ ఎంతో రొమాంటిక్గా కనిపించేలా డెకరేషన్ చేసి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు ఒక రిసార్ట్లో. యశ్వంత్ అదంతా చూసి ఎంతో మురిసిపోయాడు. అతను గదిలోకి వెళ్ళేసరికి శ్రవంతి రూమ్ మధ్యలో ఒక చైర్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంది. ఆమెను అలా చూసిన యశ్వంత్ కంగు తిన్నాడు. శ్రవంతి, నువ్వు నాకంటే ముందే వచ్చేసావా? ఏంటిలా చైర్లో కూర్చున్నావు అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆమె గట్టిగా అక్కడే ఆగు అంటూ అరిచింది. ఏమైంది శ్రవంతి? శ్రవంతి ఏంటి శ్రవంతి? కాల్ మీ మేడం. వాట్? ఇప్పుడు మన ఇద్దరం కపుల్ కదా? నాన్సెన్స్. నువ్వు నేను కపుల్ ఏంటి? అంటే మన పెళ్ళి. చూడు, నాకు ఈ పెళ్లి లాంటి వాటి మీద నమ్మకమే లేదు, రెస్పెక్ట్ కూడా లేదు. మా నాన్న నా రెక్కలు కట్టేసి ఇండియాలో ఉంచేయడానికి బలవంతంగా ఈ పెళ్లి జరిపించాడు. అందుకోసం తనకి అనారోగ్యంగా ఉన్న సమయాన్ని వాడుకున్నాడు. అంటే నీకు ఇష్టం లేదా? అదే కదా చెప్తున్నాను. జరిగింది అసలు పెళ్లి కాదు. నీకు అలాంటి ఆశలుంటే చంపేసుకో. నేను కోరుకుంటున్నట్టుగా యుఎస్లో సెటిల్ అవ్వడానికి ఈ పెళ్లి నాకు ఉపయోగపడుతుంది. అందుకే చివరి వరకు విషయం బయట పెట్టలేదు. పైగా నాన్నకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. అంటే మధ్యలో నా ఫీలింగ్స్ గురించి ఎవరు పట్టించుకోరా? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవి, జీతం కోసం పనిచేస్తావు. నేను నీకు జీతం ఇచ్చే స్టేజ్లో ఉన్నాను, నువ్వు తీసుకునే స్టేజ్లో ఉన్నావు. మనిద్దరికీ పెళ్ళని ఎలా ఊహించుకుంటావు? కావాలంటే దీనికోసం కూడా నీకెంతో కొంత అమౌంట్ పడేస్తాను. అంటే మీ డబ్బున్నవాడు మనుషులు, మేమంతా బానిసలం అనుకుంటున్నావా? అతనలా ఎదురు తిరిగేసరికి శ్రవంతి ఆలోచనలో పడింది. యష్, సారీ, నేను మాట్లాడిన తీరు తప్పు కావచ్చు, కానీ నా ఉద్దేశం అర్థం చేసుకో. ఈ పెళ్లి మా డాడీని కాపాడుకోవడం కోసం, నా ఫ్యూచర్ని ప్రాపర్గా ప్లాన్ చేయడం కోసమే. మధ్యలో నీ ఫీలింగ్స్ హర్ట్ అయినందుకు సారీ. మెల్లిగా డాడీకి నచ్చజెప్పి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకొని నేను యుఎస్లో సెటిల్ అవుతాను. దానికి ముందే మనిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద డివోర్స్ చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకో. అసలే చైర్మన్ కూతురు, పైగా అతను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి. తన కలలు కూలిపోకూడదని ఈ పెళ్లి చేసుకున్నానని చెప్తుంటే యశ్వంత్ మనసు కరిగిపోయింది.
అయినా తనని పెళ్లి చేసుకునే స్థాయి కాదు నాది. అందుకే ఇలా జరిగిందని మనసుకు సర్ది చెప్పుకుంటాను అనుకుని, స్రవంతి, సరే నువ్వెలా చెప్తే అలా చేద్దాం. నీకు ఇష్టం లేని ఒక బలవంతపు బంధంలో నిన్ను బంధించాలని నేను అనుకోవడం లేదు. థ్యాంక్స్ యష్, ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటావని ఊహించలేదు అని అతనికి కృతజ్ఞతలు చెప్పిందామె. ఓ వారం రోజులు గడిచాయి. ఆఫీస్లో అందరూ వాళ్ళని కొత్త జంటలా చూడ్డం స్రవంతికి ఎంబారసింగ్గా అనిపించింది. యశ్వంత్కి తన మీద తనకే జాలేసింది. అలా రోజులు గడుస్తున్న సమయంలో గౌరీ మొత్తానికి యశ్వంత్ ఫోన్ నెంబర్ సంపాదించి అతనికి ఫోన్ చేస్తుంది. యశ్వంత్ ఫోన్ ఎత్తి, హలో, ఎవరు అంటాడు చిరాగ్గా. అతని మాట వినిపించగానే గౌరీ మనసులో గోదావరి పొంగినట్లయింది. కాసేపు ఆమె నోటి వెంట మాట కరువైంది. ఆ తర్వాత తన భావోద్వేగాలని అదుపులోకి తెచ్చుకుని, యష్, నేను గౌరీని అంది సంతోషంగా. గౌరీ పేరు వినగానే యశ్వంత్ మొహంలోకి నవ్వు చేరింది. గౌరీ, నువ్వా? నా నెంబర్ ఎలా దొరికిందే? ఏరా, జీవితాంతం నన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండిపోదాం అనుకున్నావు కదా? ఎంత ఎదిగిపోతే మాత్రం ఈ ఫ్రెండ్ గుర్తురాదా నీకు? అలా ఏం లేదే, నువ్వు నాకు చాలాసార్లు గుర్తొచ్చావు. కానీ నా గురించి ఊర్లో ఎవరికి ఏమీ తెలియకూడదనుకున్నాను. ముఖ్యంగా మా పిన్నికి. ఆవిడ పేరు తలుచుకున్నా చిరాకొస్తోంది నాకు. తప్పురా, అలా అనకూడదు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమీ బాలేదు. ఆవిడకి ఏమైతే నాకేంటి? ఏరా, బాగా డబ్బు సంపాదిస్తున్నానని పొగరు పట్టిందా? ఒంటికి చెమట పట్టకుండా, డబ్బులు సంపాదించకుండా చదువు పూర్తి చేసుకున్నావు కదా? అవును, నా ఆస్తిపత్రాలు నేను నా వెంట తీసుకొచ్చాను. పొలం అమ్మేసి ఆ డబ్బుతో చదువుకున్నాను. ఆ పత్రాలు నీ బ్యాగ్లో పెట్టిందే మీ పిన్నిరా. మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు తన తప్పు తెలుసుకుంది. కానీ నువ్వు తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అందుకే ఉన్న ఆస్తి పత్రాలన్నీ నీ బ్యాగ్లో పెట్టి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఒక అనాథలా బ్రతికిందిరా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు తన ఆరోగ్యం విషమిస్తోంది. ఒక్కసారి చూడ్డానికి రారా? గౌరీ, నువ్వు చెప్తున్నవన్నీ నిజమా? ఛా, నేను ఇంత పొరపాటు చేశానా? తప్పకుండా వస్తాను గౌరీ, రేపే బయలుదేరి వస్తాను. వచ్చి పిన్ని కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పుకుంటాను అని బదులిచ్చిన అతను మరుసటి రోజు స్రవంతికి తన ఇంటి విషయాలు చెప్పి ఓ 15 రోజులు ఆఫీస్కి రావడం వీలు కాదని చెప్తాడు. 15 రోజులు కాకపోతే 1 నెల రోజులు తీసుకో. అండ్ గుర్తుపెట్టుకో, 1 నెల రోజుల తర్వాత మన ఇద్దరం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. డివోర్స్ తీసుకుంటున్నాం, సరేనా? మరి మామయ్య గారు, అదే చైర్మన్ గారు ఏమంటారు? ఇక్కడ విషయాలేవి ఆయన చెవికి చేరకుండా నేను మేనేజ్ చేస్తాను, సరేనా? సరే స్రవంతి. సారీ మేడం, బాయ్. అలా చెప్పి తమ ఊరు బయలుదేరాడు అతను. పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. యష్ ఊర్లోకి వచ్చాడన్న వార్త తెలియడంతో గౌరీ కాళ్లకు చక్రాలొచ్చాయి. ఆమె పట్టీల శబ్దం ఊరంతా వినిపించేంత వేగంగా పరిగెత్తుకుంటూ అతని ఇంటికొచ్చింది. ఆమె వచ్చేసరికి యశ్వంత్ తన పిన్నితో మాట్లాడుతున్నాడు. యశ్వంత్, వచ్చావా బాబు? నేను కన్ను మూసే వరకు నిన్ను చూస్తానని అనుకోలేదు. నన్ను క్షమించు పిన్ని, నువ్వు నా కోసం ఎంత చేశావో తెలుసుకోలేకపోయాను. నేను చేసిందేం బాబు? అది నీ ఆస్తి, మీ నాన్నగారి సంపాదన, నీ భర్త సంపాదన కూడా కదా పిన్ని. నేను తిరిగి ఊరు రాకూడదని కొన్ని ఆస్తిపత్రాలు నాకు ఇచ్చావని అనుకున్నాను నేను. కానీ పూర్తిగా నాకే ఇచ్చేశావని తెలియలేదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. అది తప్పే కదా. ఇంతకాలం నిన్ను ఒంటరిగా వదిలేశాను, పాపిష్టివాణ్ణి. నువ్వు లేవన్న దిగులుంది, కానీ ఒంటరిగా అయితే లేను బాబు. గౌరీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నా బాగోగులు చూసుకుంది. తను నీ స్థానంలో నిలబడి నాకెన్ని చేయాలో అంతకంటే ఎక్కువ చేసింది. కాత్యాయని మాటలు విన్నాక యశ్వంత్ చాలా సంతోషించాడు. గుమ్మం దగ్గర ఉన్న గౌరీని గమనించి, రా గౌరీ, లోపలికి రా. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. నేను అడక్కపోయినా నా బాధ్యతని నువ్వు భుజాన వేసుకొని నిర్వర్తించావు. నిజమేరా, నీ బాధ్యతల్ని నేను భుజాన వేసుకోవాలనుకున్నాను. కానీ నీ ఫ్రెండ్గా కాదు, నువ్వే నా భర్తవని, నా సర్వస్వమని నేను నమ్ముతున్నాను. అందుకే నీ భార్యగా ఇది నా బాధ్యత అనుకుని చేశాను అని మనసులో అనుకున్నదామె. పైకేం చెప్పలేక, నేను చేసింది చాలా తక్కువే లేరా, నువ్వు బాగా మారిపోయావు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. ఊరికేవే, రాగానే నన్ను ఎత్తేయడం మొదలు పెట్టావా? ఏంటత్తా, కొడుకొచ్చాడన్న ఆనందంలో మందులు వేసుకున్నావా లేదా? అయ్యో, మందులు అయిపోయాయి గౌరీ. ఉన్న ఒక్కటి ఇందాక నేలపాలైంది. ఎవరికైనా చెప్పి తెప్పించు. నేనున్నాను కదా పిన్ని, ఇంకెవరో ఎందుకు అని అతను మందుల చీటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఏంటే గౌరీ, నీ మొహం బాగా వెలిగిపోతోంది.
6 ఏళ్ల ఎదురుచూపులు ఇవాళ ఫలించాయి. ఆ మాత్రం ఆనందం ఉండదా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గౌరి. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటికి వెళ్ళిన యశ్వంత్, నేనొక వెర్రివాడిని, పర్స్ తీసుకురాకుండా మందుల కోసం బయలుదేరాను అనుకుంటూ వెనక్కొచ్చాడు. గుమ్మంలో అడుగు పెట్టకముందే వాళ్ళ మాటలు విని బయటే ఆగిపోయాడు. నీ మనసులో ఉన్న ప్రేమ నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది గౌరీ. నా కొడుకుని ప్రేమిస్తున్నావు కదా? అవునత్తా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా చదువు అయిపోయినప్పటి నుంచి నాకు పెళ్లి చేయాలని ఇంట్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేనేమో వాడెక్కడున్నాడని తెలుసుకోవడానికి పిచ్చి పట్టిందాన్లా వెతికాను. చివరికి ఇవాళ కనిపించాడు. వాడి కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు అలసిపోయాయి తెలుసా? బాధపడకే, ఇక వాడొచ్చాడు కదా. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. అయితే ఇన్నాళ్ళు నాకు సేవలు చేసింది నా కొడుకు మీద ప్రేమతో అన్నమాట. ఈ అత్త మీద ప్రేమతో అనుకున్నాను ఇంకా నేను. ఊరుకో అత్త, అలా మాట్లాడకు. గౌరీ, నిన్ను భయపెట్టడానికి చెప్తున్నానని అనుకోకు. నాకు తెలుస్తోంది ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని. ఈలోగా మీ పెళ్లి చూడాలని ఆశగా ఉంది. ఎలా అత్త? వాడు ఈ రోజే వచ్చాడు. ఈ విషయం మనం ఎలా మాట్లాడతాం? నాకు కూడా వాడితో చెప్పే ధైర్యం లేదు. చూద్దాం అత్త, నన్ను పెళ్లి చేసుకోరా అని నా నోటితో నేను అడగలేని వాణ్ణి. కొన్నాళ్ళు ఉంటా అంటున్నాడు కదా, కనీసం నేను వాణ్ణి ప్రేమిస్తున్న విషయమైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ యశ్వంత్ చెవిన పడ్డాయి. అతను పరుగు పరుగున ఇంటి నుంచి దూరంగా వెళ్ళాడు. ఓ చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు నా మీద ప్రేమతో నా కోసం పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తున్నారు. నేనేమో నా స్వార్థం చూసుకొని పట్నంలో ఉండిపోయాను. నాకు పెళ్ళైందన్న విషయం నేను గౌరీకి ఎలా చెప్పాలి అని తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు తన అంతరాత్మ అతనికో సమాధానం చెప్పింది. స్రవంతితో నీకు జరిగిన పెళ్లిని స్వయంగా ఆమె అంగీకరించలేదు. పైగా విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాలేవి గౌరీకి పిన్నికి తెలియాల్సిన అవసరం లేదు. ఇది మీ పిన్ని ఆఖరి కోరికనుకో. నువ్వే లోకంగా బతుకుతున్న నీ స్నేహితురాలి కన్నీళ్లు తొడవడం నీ బాధ్యత అనుకో. గౌరీ మెడలో తాళి కట్టడంతో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. తన అంతరాత్మ ఇచ్చిన సలహా అతనికి సబబనిపించింది. ఒక మంచి సమయం కోసం ఎదురుచూశాడు. కానీ ఈలోగా కాత్యాయనికి చివరి దశ వచ్చేసింది. ఓ రోజు తెల్లవారుజామునే ఆమె శ్వాస తీసుకోవడానికి ఆయాసపడుతోంది. అది గమనించిన యశ్వంత్ కంగారుగా గౌరీకి ఫోన్ చేశాడు. పిన్ని, హాస్పిటల్కి వెళ్దాం రా, కానీ దానికంటే ముందు గౌరీని రానివ్వు. నేను ఫోన్ చేశాను పిన్ని, తను వస్తోంది. ఇక్కడ దాకా రానీరా, గౌరీ వచ్చాక. తను వచ్చేసింది పిన్ని, ఇక వెళ్దాం. ఒక్క నిమిషం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు ఇదిగో ఈ మంగళసూత్రం గౌరీ మెడలో కట్టు నాన్నా. పిన్ని, ఇది నా చివరి కోరిక అనుకో. అది కాదు పిన్ని, నువ్వు క్షేమంగా తిరిగొస్తావు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా పెళ్లికి ముహూర్తం పెడదాం. అవన్నీ చెప్పొద్దు నాతో. ముందు ఈ తాళి తన మెడలో కట్టడం నేను కళ్ళారా చూడాలి. గౌరీ బంగారం రా, తను నాకు కూతురులా సేవలు చేసింది. అంతకంటే ఎక్కువే చేసిందిలే. ఇన్నేళ్లు నేను బ్రతుకున్నానంటే అది గౌరీ చలవే. ఇది నా చివరి క్షణం అనిపిస్తోంది. ఇప్పటికైనా తనకున్న ఒక్కగానొక్క కోరికని తీర్చడం నా బాధ్యత అనుకుంటున్నాను. నా మాట విని ఈ మంగళసూత్రం తన మెడలో కట్టు. యశ్వంత్ అప్పటికే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఎక్కువ వాదించకుండా గౌరీ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ తర్వాత కాత్యాయనిని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇంకా హాస్పిటల్కి చేరకముందే ఆమె తుదిశ్వాస విడిచింది. గౌరీ, యశ్వంత్ ఇద్దరూ ఊరుమంటూ ఏడ్చారు. శాస్త్ర ప్రకారం కాత్యాయనికి అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత ఓ 4 రోజులు గడిచాయి. గౌరీ తన భర్తతో, ఏవండి, ఎవరినే పిలుస్తున్నావు? మిమ్మల్నే పిలుస్తున్నాను. అబ్బా, మీరు? ఏమండి? నువ్వే? ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా. కాకపోతే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదేమో కదా. అత్త బలవంతం మీద చేసుకున్నావు కదా. యశ్వంత్ తన భార్యకు దగ్గరగా వచ్చి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నా అదృష్టాన్ని 6 ఏళ్ల క్రింద ఈ ఊర్లో వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు తిరిగి నాకు దక్కింది. పిన్ని అడక్కముందే నేను నిర్ణయం తీసుకున్నాను. నిజమా? అంటే నాతో కలిసి బతకడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మయ్య, ఇంకా ఎక్కడా నాకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. విడిపోదామంటావేమోనని రోజు హడలు చస్తున్నాను. మనం ప్రేమించిన వాళ్ళు మన ఎదురుగా నిలబడి ఆ మాట అంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. తెలిసి కూడా నేను అలా ఎలా ప్రవర్తిస్తాను? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదులే.
కాత్యాయనికి 11వ రోజు కార్యక్రమం పూర్తి చేశాక గౌరీ యశ్వంతులు తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. గౌరీతో సాంగత్యం అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. తన స్నేహితురాలికి బాధని మిగలనివ్వకుండా చేశాననే తృప్తి, తనని ప్రాణంగా ప్రేమించే మనిషి తనకు భార్య అయిందని సంతోషం అతనికి గౌరీతో వైవాహిక జీవితాన్ని కొనసాగించేలా ప్రేరేపించింది. ఓ రోజు, ఇంకా ఎన్నాళ్ళని మనం ఇక్కడుంటాం, సిటీకి వెళ్ళిపోదాం అంది గౌరీ. సిటీకా? ఎందుకలా ఉడికిపడ్డావు? ఏం లేదు, ఊరికే. నిన్నక్కడికి తీసుకెళ్తే నాకు పెళ్ళైన విషయం తెలిసిపోతుంది. నేనే ముందుగా వెళ్ళి స్రవంతితో విడాకుల ప్రాసెస్ పూర్తి చేసుకొని వేరే కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అని మనసులో అనుకున్నాడు యశ్వంత్. అతను అనుకున్నట్టుగానే నేను త్వరలో వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని భార్యతో చెప్పి సిటీ బయలుదేరాడు. అతను పెట్టుకున్న గడువు ప్రకారమే సరిగ్గా 30 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతనికి గట్టి షాక్ తగిలింది. ఉపేంద్ర వర్మ తిరిగి వచ్చేశాడు. దాంతో స్రవంతి యశ్వంతుల విడాకులు వాయిదా పడ్డాయి. ఏంటి మేడం ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? మన విడాకుల ప్రాసెస్ చూద్దామన్నారుగా. నాకంటే ఎక్కువ తొందరగా ఉంది నీకు. ఎందుకుండదు? నిన్ను నమ్ముకొని అక్కడ నేను వేరే పెళ్లి చేసుకున్నాను. అది పైకి చెప్పలేక మనసులో తిట్టుకున్నాడు అతను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి 30 రోజులైంది కదా. అవును. ఈ నెల రోజుల్లో నాకు చాలాసార్లు గుర్తొచ్చావు. నాకే విచిత్రంగా అనిపించింది తెలుసా. స్రవంతి మాటలకి యష్కి ఫ్యూజ్ అవుట్ అయింది. ప్రపంచమంతా గుండ్రంగా తన చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపించింది. కొంపదీసి కలిసి బతుకుదామని చెప్తుందా? ఏమైంది నీకు అంతా ఆలోచిస్తున్నావు? పద్మవ్యూహం గురించి విన్నారా మేడం? అందులోకి వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదంటారు. ఇప్పుడు నా బ్రతుకు కూడా అలాగే అయింది. పెళ్ళి అనే 2 అక్షరాలు నా జీవితంలో తుఫాను సృష్టిస్తున్నాయి. నీకేమైంది? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా సంగతి సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మనం ఈ రిలేషన్ కంటిన్యూ చేయకూడదు? నువ్వు మంచివాడివి, తెలివైన వాడివి. ఒక భర్తగా ఉండడానికి ఇంతకంటే బెటర్ క్వాలిటీస్ అవసరమా? భర్త? అన్నింటికీ అలా షాక్ అవ్వకు. నేను డాడీకి చెప్పేశాను. మన రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో పెడతారంట. ఏంటి నా తద్దినమా? ఊరేళ్ళొచ్చాక పిచ్చెక్కింది నీకు, తర్వాత మాట్లాడతానులే అని తిట్టుకుంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అయిపోయింది అతనికి. విషయం స్రవంతికి చెప్దామన్నా ఉపేంద్ర వర్మ ఇప్పుడు సిటీలోనే ఉన్నాడు. అతనికి తెలిస్తే పెద్ద గొడవైపోతుంది. గౌరీకి తెలిస్తే చచ్చిపోతుంది. నా బతుకు ఇలా చేశావేంట్రా దేవుడా అని తల కొట్టుకున్నాడు అతను. మింగలేక కక్కలేక అన్నట్టు రోజులు గడుపుతున్నాడు. అలాంటి తరుణంలో ఓ రోజు గౌరీ ఫోన్ చేసిన సమయానికి యశ్వంత్ టేబుల్ దగ్గర లేడు. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరండి? యష్ లేడా? ఎండి గారు రూమ్లో ఉన్నాడు. కానీ మీరెవరు? నేను గౌరీని. గౌరీ గారు మీరా? యశ్వంత్ చెప్పాడు మీ గురించి నాకు. నేను యశ్వంత్ బెస్ట్ ఫ్రెండ్ని, విష్ణు. అవునా, బాగున్నారా అన్నయ్య? ఏంటి పిల్ల అన్నయ్య అనేసింది? మన ఫేసే అనుకున్నాను, వాయిస్ కూడా వీకే అన్నమాట. అనుకుని చెప్పమ్మా చెల్లెమ్మ. చెప్పేదేమీ లేదు, వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పండి. నేను చెప్తాను కానీ వాడు నీకు తిరిగి ఫోన్ చేయకపోవచ్చు. ఎందుకు? సారు మంచి జోరులో ఉన్నాడు. దేనికి? ఎల్లుండి రిసెప్షన్ కదా. రిసెప్షనా? ఎవరికి? అదేంటి చెల్లెమ్మ, యశ్వంత్కి స్రవంతికి? ఆ మాట విన్న గౌరీకి గుండె పగిలినట్టయింది. నువ్వు యష్కి బెస్ట్ ఫ్రెండ్వే కదా, నీకు చెప్పలేదా ఏంటి? యష్కి ఇంకెవరితోనో రిసెప్షన్ ఏంటి? ఇంకెవరితోనో రిసెప్షన్ ఎవరు చేసుకుంటారు? వాడి భార్యతో వాడు చేసుకుంటున్నాడు. ఏదేమైనా వాడి కోరిక గట్టిదనాలి. కంపెనీలో జాయిన్ అయినప్పటి నుండి స్రవంతి అంటే పిచ్చి ప్రేమ వాడికి. దేవుడు వాడికి అదృష్టం కలిసొచ్చేలా చేశాడు. వాళ్ళకి పెళ్లి జరిగింది. పెళ్ళై 3 నెలలు అవుతోంది. ఇప్పుడు రిసెప్షన్ పెడుతున్నారు. విష్ణు మాటల్లో గౌరీకి కొంత విషయం అర్థమైంది. వెంటనే ఫోన్ పెట్టేసింది. ఏడవడం మొదలుపెట్టింది. యష్ మోసం చేయడం ఏంటి? వాడు అలాంటి వాడు కాదు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు నా మెడలో ఎందుకు తాళి కట్టాడు? పైగా ఆ అమ్మాయి అంటే ఆయనకి ప్రాణమని విష్ణు అన్న చెప్తున్నాడు. అంటే ఇక్కడ 3వ వ్యక్తిని నేనేనా? నా భర్త జీవితంలో నేనే పరాయిదాన్ని అయిపోయానా? ఆయన తండ్రి కాబోతున్నారనే శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను. కానీ మా జీవితం 10 రోజుల కాపురానికే పరిమితమైందన్నమాట అంటూ చాలా రోధించింది గౌరీ. మరుసటి రోజే సిటీకి వెళ్ళింది. గౌరీ, నువ్వా? ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు?
ఏ నా వల్ల నీ రేపటి రిసెప్షన్ ఆగిపోతుందని భయపడుతున్నావా? ఆపడానికి రాలేదులే. చివరిసారిగా నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. గౌరీ, జరిగిందంతా నన్ను చెప్పుకోనివ్వవే. ప్లీజ్, ఇంకా అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నువ్వు స్రవంతిని ఎంతగానో ప్రేమించావని నాకు తెలిసింది. నీ ప్రేమను నీకు నేను దూరం చెయ్యను. కానీ ఒక్క మాట అడుగుతాను. నీ మనసులో మరో అమ్మాయి ఉన్నప్పుడు ఈ తాళి నా మెడలో ఎందుకు పడింది? మన బిడ్డ నా కడుపులో పడ్డానికి ఎందుకు అవకాశం ఇచ్చావు? గౌరీ, నువ్వు నిజం చెప్తున్నావా? మనం అమ్మా నాన్న కాబోతున్నామా? నటించకు. పట్నం వచ్చి మొహానికే కాదు, మనసుకు కూడా రంగులు వేయడం నేర్చుకున్నావు. ఈ బిడ్డ నా బిడ్డగా మాత్రమే పెరుగుతుంది. నీ గురించి వాడికి చెప్తే నువ్వు చేసిన మోసం కూడా చెప్పాలి. అప్పుడు వాడు నిన్ను అసహ్యించుకుంటాడు. ఎంత లేదన్నా నేను నిన్ను ప్రేమించాను. మన బిడ్డ నేను ద్వేషిస్తుంటే నేను చూడలేను. గౌరీ, నన్ను క్షమించవే. నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. నువ్వు నాకేం చెప్పొద్దు యష్, నేను వెళ్ళిపోతాను. ఆగు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. పైగా కడుపుతో ఉన్నావు, అలసిపోతావు. ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండు. ఈ ఒక్క మాటైనా విను ప్లీజ్. సరే అని గౌరీ అక్కడ ఆగిపోయింది. ఉదయం లేవగానే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్ర లేచేసరికి స్రవంతి వాళ్ల గుమ్మం ముందు ఉంది. ఆమెను అక్కడ చూసిన యశ్వంత్ షాక్ అయ్యాడు. అతని జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందనిపించింది అతనికి. స్రవంతి లోపలికి అడుగులు వేస్తూ వచ్చింది. యశ్వంత్ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు, కానీ ఆమె ఆగలేదు. అదేంటి యష్, నీ రూమ్లో ఈ అమ్మాయి ఉందేంటి? ఎవరు తను? యష్ స్రవంతికి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ గౌరీ మధ్యలో కల్పించుకొని, అది నేనిక్కడ ఆశ్రయం కోసం వచ్చాను అంతే. అంటే? నేనొక పని మీద సిటీ వచ్చానండి. యశ్వంత్ గారు మా దూర బంధువు. చీకటి పడ్డాక తిరిగి వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయానంతే. దూర బంధువు అంటే ఎంత దూరం? కలిసి పిల్లల్ని కనేంత దూరమా? స్రవంతి అంటూ గట్టిగా అరిచాడు యశ్వంత్. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకంటే నువ్వు నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. గౌరీ నా ప్రాణం. తననేదైనా అంటే బాగుండదు. భార్య? మరి నేనెవర్ని? లీగల్గా నేను నీ భార్యని, తను కాదు. కానీ నువ్వు మన పెళ్లిని క్యాన్సిల్ చేస్తానన్నావు, విడాకులు తీసుకుందామన్నావు. నా దృష్టిలో నువ్వు ఒక ఏంజెల్ స్రవంతి. దూరం నుంచి చూడడమే తప్ప నీ జీవితంలోకి వచ్చే అర్హత నాకు లేదని నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. నీ జీవితం నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. నేనే సర్వస్వంగా బ్రతుకుతున్న గౌరీ మెడలో తాళి కట్టాను. తనని భార్యగా అంగీకరించాను. తనతో 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ సడన్గా మనం కలిసి బ్రతుకుదామన్నావు. నేనేం చేయాలి చెప్పు? నాతోనే ఉండిపోవాలని కండిషన్ పెడితే ఉండిపోతావా? ఉండిపోతాడు స్రవంతి గారు. అతనికి మీరంటే చాలా ఇష్టం. నాదేముంది, నాకు ఎలాగోలా గడిచిపోతుంది. నేను వెళ్ళిపోతాను. పైగా మా పెళ్లి కూడా లీగల్ కాదు కదా. గ్రేట్. నువ్వేమో నన్ను ప్రేమించావు, కానీ తనతో కలిసి ఉంటానంటున్నావు. తనేమో నిన్ను నాకు వదిలేసేంత ఎక్కువగా ప్రేమిస్తోంది నిన్ను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఇదిగో, నీకు మొదటిగా చెప్పినట్టు మన విడాకుల పేపర్లు. పెళ్ళంటే అంత ఆషామాషి విషయం ఏం కాదని అర్థం చేసుకొని నీతో కలిసి బతకాలనుకున్నాను. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నంత స్ట్రాంగ్ లవ్ నాలో లేదు. అమ్మో, అంతగా ఓ మనిషిని ప్రేమించడం అంటే భయం నాకు. నా వల్ల అయ్యే పని కూడా కాదులే. స్రవంతి, ఏమంటున్నావు? ఏ, నాతో విడాకులు వద్దా ఏంటి నీకు? విడాకులు తీసుకోవడం కోసమే నేను మళ్ళీ సిటీకి వచ్చాను స్రవంతి. ఈ విషయాలేవి గౌరీకి తెలియక ముందే ముగించేయాలనుకున్నాను. అలా అని నువ్వంటే రెస్పెక్ట్ లేదని కాదు. దేవుడు నా జీవితాన్ని మరోలా రాశాడు. నేను ఆ జీవితాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. మళ్ళీ వెనక్కి అడుగులు వేయలేను. నీ మాటలు వింటుంటే ఈ నిమిషం ఎక్కడ నీతో ప్రేమలో పడతానో అనిపిస్తోంది నాకు. నా మనసు మారకముందే ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు అంది స్రవంతి. దాంతో వాళ్ళు ముగ్గురు చిన్నగా నవ్వుకొని స్రవంతి, యశ్వంత్లు పేపర్ల మీద సంతకాలు చేశారు. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నైట్ నేను నిన్ను కలవడానికి వచ్చాను ఇక్కడికి. మీ ఇద్దరిని చూశాను, మీ మాటలు విన్నాను. గౌరీ తల్లి కాబోతుందని తెలిసినప్పుడు నాకు అనిపించింది, నేను నిన్ను కాదన్నాను కాబట్టి మరో జీవితం చూసుకున్నావని. అందుకే మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. గౌరీ, నా దురదృష్టం నీకు అదృష్టంగా మారింది. కోట్ల ఆస్తికి, ఒక పెద్ద కంపెనీకి యజమానయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని నీ ప్రేమ కోరుకుంటున్నాడంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మళ్ళీ మీ జీవితాల్లోకి నేను తొంగి కూడా చూడను. సంతోషంగా ఉండండి అని చెప్పి స్రవంతి వెళ్ళిపోయింది.
జరిగిందంతా మోసం కాదని గౌరీ అర్థం చేసుకుంది. భర్తను హత్తుకొని తన సంతోషాన్ని తెలియజేసింది. ఆ తర్వాత యశ్వంత్ వేరే ఊర్లో ఉద్యోగం సంపాదించాడు. కొన్ని నెలలకి గౌరీకి ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఒకరికి ఒకరు అన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా బ్రతికారు ఆ దంపతులు. అదృష్టం అంటే మనం కోరుకున్నది దక్కడం కాదు, మనల్ని కోరుకునే వాళ్ళు మన జీవితంలో ఉండడమని యశ్వంత్ అర్థం చేసుకున్నాడు. కాబట్టే ఆ ముగ్గురి కథ సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.